గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడ గ్రామం మరోసారి రణరంగంగా మారింది. ప్రభుత్వం ఆపేస్తున్నామని చెప్పిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను గాయత్రి కంపెనీ యాజమాన్యం తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తుండటంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. రైతు బిడ్డలు ఒక్కసారిగా దూసుకురావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం అర్ధరాత్రి గాయత్రి కంపెనీ యాజమాన్యం పరిశ్రమ ఏర్పాటునకు కూలీలను తీసుకొచ్చారు. అక్కడే ఒక కంటైనర్ హౌస్ ను ఏర్పాటు చేశారు. జేసీబీలు, బొలెరో ట్రక్కులు కూడా వచ్చాయి. కూలీలు వంట చేసుకోవడానికి సామాగ్రి తెచ్చుకున్నారు. వారు ఉండడానికి చిన్న పూరిపాక లాంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఆగ్రహించిన 12 గ్రామాల రైతులు బుధవారం పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. అయినప్పటికీ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతానికి వెళ్లి సామాగ్రిని ధ్వంసం చేశారు. కంటైనర్ హౌస్ ని ఎత్తిపడేసి నిప్పంటించారు. బొలెరో ట్రక్కును తిరగేసేశారు. అంతమంది గ్రామస్తులు ఒకేసారి రావడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కూడా కష్టమైపోయింది. రైతులకు హాని చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొన్ని నెలలుగా ఈ 12 గ్రామాల వారు అడ్డుకుంటూనే ఉన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, పాలక ప్రభుత్వ పెద్దల హామీలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయిందనుకున్న పెద్దధన్వాడ గ్రామ ప్రజలతో పాటు 12 గ్రామాల ప్రజలకు గాయత్రి కంపెనీ యాజమాన్యం ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చింది. సోమవారం అర్ధరాత్రి గ్రామస్తులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్ జేసీబీలను కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని ఆ కంపెనీ యాజమాన్యం దింపింది. మంగళవారం ఉదయం కొంతమంది రైతులు అటుగా వెళ్తూ వాటిని గమనించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టే రహదారిలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ రోజు అదే స్పాట్ కి వెళ్లి తీవ్ర ఆందోళన చేపట్టారు.